నమస్కారం అండి. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ తెలంగాణ వెదర్మ్యాన్ యూట్యూబ్ ఛానల్. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒక లైక్ ఇవ్వండి, అలాగే షేర్ చేయండి. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన గత వీడియోలో చెప్పినట్టుగానే ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుంది, అది మన తెలంగాణ నుంచి వస్తుందని చెప్పేసి మనం అన్నాం. అయితే గత ఈ 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి తూర్పు తెలంగాణలో భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇప్పుడు రాబోయే 24 గంటల లోపల ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, రామగుండం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, అలాగే మళ్ళా మెదక్ డిస్టిక్, ఎల్లారెడ్డి, కామారెడ్డి ఇలాంటి దగ్గర మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఒక్కొక్క దగ్గర కుంభవృష్టి కూడా కురిసే అవకాశాలు చాలా ఉన్నాయండి ఈ 24 గంటల లోపల. కాబట్టి కొంచెం ప్రజలు అప్రమత్తంగా ఉండండి. ఇక హైదరాబాద్ విషయాన్ని తీసుకుంటే, హైదరాబాద్కు దక్షిణ భాగంలో ఉండే ప్రాంతాలు మహబూబాబాద్ కానివ్వండి, మంచిర్యాల కానివ్వండి, అటు సైడు అవన్నీ ఇప్పుడు నార్మల్గా వర్షాలు ఉంటాయండి. అక్కడ నార్మల్ అంటే ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయి. కానీ ఉత్తర తెలంగాణ తీసుకుంటే, ఉత్తర తెలంగాణ అంటే ఇందాక చెప్పినట్టు ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లా, ఇలాంటి కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్స్వాడ ఇలాంటి దగ్గర మాత్రము భారీ నుంచి అతి భారీ వర్షాలే కాకుండా ఒక్కొక్క దగ్గర కొన్ని చోట్ల మాత్రము తీవ్రమైన వర్షాలు ఉంటాయండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 24 అవర్స్లో ఉంటాయి. 24 అవర్స్ దాటిన తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయండి. అలాగే ఏదైనా ఇంకొక అల్పపీడనం ఏర్పడబోతుంది బంగాళాఖాతంలో. దాని అప్డేట్ కూడా నేను ముందు ఇస్తూ ఉంటాను. కాబట్టి ఎవరైనా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నోటిఫికేషన్ వస్తే మీరు ఇమీడియట్గా చూసుకొని పంట మునిగిపోతుందా, పంట ఎలా ఉంటుంది, ఏ కథ అన్నది మీరు క్లారిటీ తెచ్చుకుంటారు. కాబట్టి అలాగే పాత ఇండ్లు ఉన్నా కూడా కూలిపోవడానికి కారణాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడతారని అనుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. జై హింద్, జై భారత్.